నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం ఇప్పుడు బంగారం కాస్త పెరిగి దాదాపుగా రూ. 1,420 పెరిగి 10 గ్రాముల గోల్డ్ ధర ఇప్పుడు రూ. 1,55,000 చేరుకుంది. ఇప్పుడు బంగారం ధరలు ఇకపై మళ్ళీ పెరుగుతాయా? లేదంటే తగ్గేటువంటి అవకాశం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే విజయ్ గారు. ప్రశాంత్ గారు, చూస్తున్నాం దాదాపుగా ఒక 2 నెలల నుంచి ఇక్కడ వార్ స్టార్ట్ అవుతుందంటే ఒక రేటు, లేదు ఆగిందంటే ఇంకో రేటు. సో ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? ఎన్ని నెలల పాటు ఇలా ఫ్లక్చువేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? 1,80,000 కూడా ఒక సందర్భంలో చూసాం కానీ 1,72,000 వెళ్ళిన గోల్డ్ మరి అమాంతంగా యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో 1,40,000 వరకు పడింది. అప్పుడు కూడా మనం చాలా డిస్కస్ చేసాము. బంగారం 1,00,000కి వెళ్ళిపోతుందా, ఏం జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి డాలర్స్ చాలా బలపడడంతో గోల్డ్ రిజర్వ్స్ ని కూడా, గోల్డ్ సర్ప్లస్ ని కూడా దాదాపుగా మార్జిన్ కాల్స్ కింద స్టాక్ మార్కెట్ లో పెట్టాల్సిన సందర్భంలో గోల్డ్ చాలా లాస్ అయింది. దాదాపుగా 10-15%. అది గోల్డ్ చరిత్రలో 1983 తర్వాత ఇదే ఫస్ట్ టైం అంత మొత్తంలో పడ్డాం. సో ఆ తర్వాత గోల్డ్ ఎటు వెళ్తుంది అని చాలా డిస్కషన్స్ మనం చేశాం. కానీ మనం కూడా చాలా ఆసక్తిగా చూసాం. 1,40,000 గోల్డ్ ఉంటుందా, లేకపోతే విత్హోల్డ్ చేసుకుంటుందా, లేక పడిపోతుందా అని. గోల్డ్ మళ్ళీ తిరిగి 140 దగ్గర ఆగి దాదాపుగా 140-150 దాని డిమాండ్ ప్రైస్ లో మనం బాగా చర్చించుకున్నాం సుమన్ టీవీ ద్వారా. నేను కూడా చాలా గట్టిగా చెప్పాను, లేదండి ఇది ఖచ్చితంగా పెరిగేదే. మళ్ళీ దాని తిరిగి రూపు ఏదైతే ఉందో 165-170 చాలా త్వరగా చేరుకోబోతుంది. అలాగే 2,00,000-215 ఏదైతే ప్రొడిక్షన్ ఉందో ఇయర్ ఎండ్ కి, అటువైపు కూడా పాజిటివ్ గా వెళ్లే సంకేతాలు కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఆ రోజు మనం చర్చించుకున్న సమయంలో యుద్ధ వాతావరణం సాధారణ పరిస్థితులకు రాబోతున్నాయి. సీజ్ ఫైర్ వచ్చింది. సో దౌత్యంగా కొంచెం చర్చలు చేర్చుకునే పరిస్థితి వచ్చింది. ఇంత ముందులాగా ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది, ఏదో దాడి జరుగుతుంది, ఒక ఒక నాగరికత, ఒక సివిలైజేషన్ మొత్తం అంతమవుతుందని ట్రంప్ చెప్పిన సందర్భంలో అందరూ భయానక పరిస్థితిలో ఉన్నప్పుడు చర్చించుకున్న మాటలు. అయితే ఇప్పుడు అంత పరిస్థితులు లేవు. యుద్ధ వాతావరణం ఎలా ఉంటుందో మనం కూడా చూడాలి. ఎందుకంటే చర్చల ద్వారానే పోతుంది అని అందరం అనుకుంటున్నాము. లేదు, ఇరాన్ ఏమో న్యూక్లియర్ మీద చాలా పట్టుబట్టి కూర్చోయింది, మాకు వెపన్ కావాలని. అమెరికా ఏమో న్యూక్లియర్ వెపన్ లేదు, ఎన్రిచ్మెంట్ ఆపండి అని ఒక ప్రధానమైన డిమాండ్ లో ఈ చర్చలన్నీ ఆగి ఉన్నాయి. మిగిలిన 10-15 డిమాండ్స్ ఏదైతే అమెరికా పెట్టిందో అది ఇరాన్ ఒప్పుకున్నట్టు, ఇరాన్ పెట్టిన 10 డిమాండ్స్ కి అమెరికా ఒప్పుకున్నట్టు మనం విన్నాం. ఒక న్యూక్లియర్ దగ్గర ఆగుంది. అది చూడాలి అది ఎటువైపు పోతుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పుడు అమెరికా కంట్రోల్లో ఉంది. ప్రపంచం మొత్తం అమెరికాకు వ్యతిరేకంగా ఉంటుంది. ఈ విషయంలో చైనా కూడా గట్టిగా మాట్లాడుతుంది. సో ఇవన్నీ జియో పొలిటికల్ చర్చలు చేయకుండా మనం బంగారు ప్రైస్ మాట్లాడలేం కాబట్టి నేను ఇంత డిస్కషన్ చెప్తున్నాను. సో ఈ డిస్కషన్స్ లో ఏం జరుగుతుంది అంటే బంగారు అనే ఒక సాధనం అనేది అంతకంతకు బలపడుతూ పోతుంది. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బంగారు తిరిగి తన రూపం సాధించుకునే విధంగా అయితే ముందుకెళ్తుంది. అదే విధంగా మనం డిస్కస్ చేసిన విధంగా ఐ థింక్ స్లోగా ఒక రోజు 1000, ఒక రోజు 2000 అంటూ 1,48,000 మనం ఒకసారి డిస్కస్ చేసాం. 50లో డిస్కస్ చేసాం, ఈరోజు 55లో. సో కాబట్టి ఇది పెరుగుతూ పోతూ విజయ్ గారు 160, 165, 170 వరకు అయితే చాలా స్టేబుల్ గా గ్రోత్ ఉంటుంది. ఆ తర్వాత మేబీ మళ్ళీ హోల్డ్ చేసుకోవచ్చు కొంత. సో ఈ లోపు మరి ప్రతికూల పరిస్థితులు వచ్చి, భయానకమైన యుద్ధ వాతావరణం వచ్చి అమెరికన్ డాలర్ వాల్యూ బాగా పెరుగుతాయి. ఎప్పుడు పెరుగుతుంది? మాంద్యం పెరుగుతున్నప్పుడు వడ్డీ రేట్లు ఇంకా పెంచుతారు. ఎవరు కూడా మార్కెట్ లో డబ్బులు ఉండాలని చూడరు, ఏ ఫెడరల్ గవర్నమెంట్ కూడా, అది అమెరికా కానీ ఇండియా కానీ. అలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఫిక్స్డ్ అసెట్స్ ని డాలర్ ట్రెజరీ బాండ్స్ రూపంలో పెట్టుకున్నప్పుడు గోల్డ్ ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది. కానీ అదర్వైజ్ నార్మల్ పరిస్థితులు ఉంటే గోల్డ్ తిరిగి తన 165-170 మార్కు చాలా త్వరగా వెళ్లే సందర్భాలు కనబడుతున్నాయి. సిల్వర్ కూడా రూ. 10,000 పెరిగింది. దాదాపుగా రూ. 2,75,000 కిలో సిల్వర్ చేరుకుంది. సో సిల్వర్ కూడా అలాంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చా? సిల్వర్ ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు అని నేను చెప్పాను. ఎందుకంటే సిల్వర్ కింద పడింది దాదాపుగా 3,50,000. అంటే 4,20,000 వెళ్ళిండొచ్చు. కానీ దాని డిమాండ్ ప్రైస్ దాదాపుగా 3-3.5 lakhs అనుకున్న టైంలో పడిపోయి దాదాపుగా 2,30,000, 40, 50 నుంచి 60 వరకు చేరుకుంది. సిల్వర్ కి అయితే ఖచ్చితంగా డిమాండ్ ఉందండి. దాని మార్కెట్ క్యాప్ చిన్నదైనా కూడా డిమాండ్ ఎక్కువ ఉంది సిల్వర్ కాబట్టి. సిల్వర్ కూడా చాలా ఫాస్ట్ గా 3.5కి వెళ్ళే సందర్భం ఉంది. అది కూడా మనం చర్చించుకున్నాం సుమన్ టీవీ ద్వారా. అందరికి కూడా చెప్పాము, నేను చెప్పాను వీలైతే సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసుకోండి, మీరు బెనిఫిట్ అవుతారు. బట్ కాకపోతే లాంగ్ టర్మ్ ఉద్దేశంతో పెట్టండి. సిల్వర్ అయితే ఇంకా ఫాస్ట్ గా ర్యాలీ అయ్యే సందర్భం ఉంది విజయ్ గారు.
యెస్. సో, ముఖ్యంగా బంగారు కొనేవాళ్ళు ఒకవేళ ఇప్పుడు కొనాలని నిర్ణయించుకుంటే ఎలాంటి బంగారాన్ని కొనుగోలు చేయాలి? సో, ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్‌లో అప్ అండ్ డౌన్స్ అనేవి రేట్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి, సో, ఓపెన్ మార్కెట్‌లో చాలామంది కొనాలని వెళ్తున్నా గూడా చాలా షాపుల్లో గూడా ఇప్పుడు కాదు రేట్స్ స్టేబుల్‌గా వచ్చేంత వరకు కూడా మేము అమ్మకాలు జరపట్లేదని కొన్ని షాపులు, సంస్థలు చెప్తున్న పరిస్థితి. సో, వాళ్ళకేం జేయాలి? గోల్డ్ స్కీమ్స్ ఉంటాయండి. సో హ్మ్. గోల్డ్ స్కీమ్స్ లో వెళ్ళి మీరు డెఫినెట్ గా మంత్లీ బేసిస్ మీద స్కీమ్స్ తీసుకోండి. మీకు ఆ రోజు ఏ రోజైతే మీరు స్కీమ్ డబ్బులు కడతారో ఆ రోజు వాల్యూ ప్రకారంగా మీకు గోల్డ్ అలొకేషన్ జరుగుతుంది. 12 మంత్స్ అయిన తర్వాత టోటల్ వాల్యూ ఆఫ్ గోల్డ్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా, డెప్రిషియేషన్ లేకుండా మీకు ఆర్నమెంట్ వస్తుంది. అది బెస్ట్ వే ఆఫ్ బయింగ్ గోల్డ్. మీకు దాని మించిన వే లేదు. లేదు అంటే ఆ రోజున మీకు వెసులుబాటుని బట్టి ఒక 10 గ్రామ్స్, 20 గ్రామ్స్ మీకున్న స్థాయిని బట్టి కాయిన్స్ అయితే మీరు ప్లెడ్జ్ చేసుకోవచ్చు. బార్స్ అయితే చేసుకోలేరు. ఆ రోజు మీరు ఫిజికల్ గోల్డ్ సెక్యూర్ చేసుకోండి. మీకు ఎంతో అనుభవం ఉంటే ఈటీఎఫ్స్ లోకి దిగండి. ఈటీఎఫ్ మీద నాలెడ్జ్ పెంచుకోండి. ఎందుకంటే ఈటీఎఫ్స్ లో అన్ని రకరకాల ఫండ్స్ ఉంటాయి. అందులో ఏది మంచి రిటర్న్ ఇస్తుంది అని చెక్ చేసుకోండి. ఈ రోజు గోల్డ్ వాల్యూకి ఈటీఎఫ్ వాల్యూకి తేడా ఉంటుంది. అది చూసుకోండి. ఆ ఇంకా మీకు పరిణితి చెంది ఎక్కువ నాలెడ్జ్ ఉందంటే ఎంసీఎస్ లో ఎంటర్ కండి. ఎంసీఎక్స్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అంతేగాని డిజిటల్ గోల్డ్ అయితే నేను చెప్పనండి. ఈ పేటిఎం లోను, తర్వాత ఫోన్ పే లోను, తర్వాత జార్ యాప్స్ లో ఇట్లా ఉండే ఈ గోల్డ్ కి శాంక్టిటీ లేదు. దానికి ఏ గైడ్ లైన్స్ లేవు, బ్యాకప్ లేదు. కాబట్టి వాటి మీద అయితే నేను ఎప్పుడు చెప్పను. సో బెస్ట్ వే ఇస్ గోల్డ్ స్కీమ్స్. మీరు ఫిజికల్ గోల్డ్ పర్చేజ్ చేయడము, లేదంటే ఈటీఎఫ్స్ తీసుకోవడం నేను బెస్ట్ మోడ్ అని చెప్తాను ఇప్పుడు. సో, ఆర్నమెంట్స్ కంటే కూడా గోల్డ్ బిస్కెట్ ఒకవేళ దొరికితే అవైలబిలిటీ ఉంటే అది తీసుకోవడం గూడా ఉత్తమం అంటారా? అంటే ఆర్నమెంట్ అంటే మనం పెట్టుకొని ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ కూడా వస్తుందండి. ఆర్నమెంట్ ప్లెడ్జ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఒక ఇదంటే ఈజీ వే వచ్చేసి, ఎందుకంటే ఒక 1.5 lakhs మీకు ఇంత చిన్న చిప్ రూపంలో దొరికిపోతుంది. ఇంతే ఉంటుంది. బార్ అంటాం కానీ అది ఇంత ఉంటుంది. దాన్ని సెక్యూర్ చేసుకోవడం మీకు ఈజీ. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని సేల్ చేసుకోవచ్చు. మీ కరెంట్ వాల్యూ ఆ రోజు వెళ్ళేసి మీ పాన్ కార్డ్ ఇచ్చేస్తే ఆ రోజు ప్రైస్ ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు. అది ఖచ్చితంగా చాలా ఈజియెస్ట్ వే అది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే గిన. లేదు మీకు రెండు ఉండాలి, ఇంట్లో వాళ్ళకు సంతోషం ఉండాలి, ఒక హ్యాపీనెస్ ఉండాలంటే ఆర్నమెంట్ లో తీసుకొని దాన్ని సెక్యూర్ చేసుకొని వాడుకొని కూడా చేసుకోవచ్చు. బట్ దానికి నేను గోల్డ్ స్కీమ్స్ మీకు చెప్పాను చూశాను, అది బెస్ట్ వే. అంటే ఈ రోజున్న మార్కెట్ ప్రైస్‌ని బట్టి గూడా చాలా కంపెనీస్ అన్ని కూడా ఆఫర్స్ రన్ జేస్తుంటాయి. సో, గోల్డ్ స్కీమ్స్ గూడా రన్ జేస్తుంటాయి. సో, ఈఎంఐ బేస్‌లో మంత్‌కింతని పే జేస్తే, సో, మొత్తం అంతా కూడా ఆ స్కీమ్ పూర్తయిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రైస్‌కి వాల్యూకే సో, అప్పుడు ఆర్నమెంట్ ఇస్తారు. సో, దాన్ని చూస్ చేసుకోవడం ఉత్తమం అంటారా? అంతేనంటారా? దాన్ని చూసి ఇప్పుడున్న ప్రైస్ వాల్యూకి ఉండదండి. హ్మ్. ఆ రోజు మీరు కొన్న ప్రైస్ వాల్యూకి గ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 50,000 తీసుకున్నారు. హ్మ్. మీకు ఒక 3 గ్రామ్స్ యాడ్ అయి ఉంటది. నెక్స్ట్ మంత్ 3.5 యాడ్ కావచ్చు, 2.5 యాడ్ కావచ్చు. అలా మీకు ఒక ఇయర్ ఎండ్కి వచ్చేసరికి ఒక 35 గ్రామ్స్ ఉంటుంది. 35 గ్రామ్స్ గోల్డ్ ఉండేట్టు మీరు ఏ ఆర్నమెంట్ అని తీసుకోవచ్చు. హ్మ్. ఆ ఆర్నమెంట్ మీద ఉన్న మేకింగ్ ఛార్జెస్ తరుగుంటది. దాదాపు ఒక 4% 20% ఉంటుంది తరుగు. మేకింగ్ ఛార్జెస్ కూడా దాదాపుగా మీకు ఒక 10-15% ఉంటాయి. అంటే ఒక 40% మీరు ఎక్కువ పెడతారు గోల్డ్ కంటే ఆర్నమెంట్ కి. అదంతా కూడా మీకు జీరో అయిపోతుంది కాబట్టి మంచి బెనిఫిషియల్ గా ఉంటుంది. ప్లస్ ఏ రోజు ఆ రోజు మీరు కొనింటారు కదా లాస్ట్ 12 months లో, ఆ మొత్తం బంగారు వాల్యూ పెరిగినా తగ్గినా యావరేజ్ అవుట్ లో మీకు బెస్ట్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఏ రకంగా చూసినా అది మంచి మోడల్. నేను చాలా సార్లు సుమన్ టీవీ ద్వారా కూడా చెప్పాను. అలాగే ప్రశాంత్ గారు ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్‌ని తీసుకునేటప్పుడు సో, ముఖ్యంగా అందులో కాపర్ ఎంతుంది, ఇవన్నీ గూడా చాలా రకరకాలుగా క్లారిటీ ఉండదు. సో, చాలామంది గూడా వీటిని తెలియకుండా చిన్న చిన్న షాపుల్లో కొని మోసపోతుంటారు. తీరా వాటిని అమ్మేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది స్టోన్స్ ఎక్కువగా ఉన్న వాటిని గూడా ఇంక్లూడింగ్ వెయిట్ దాంట్లోనే కలిపి అమ్మేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సూచన చేయబోతున్నారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే మీరు 2001 ముందర అంటే ఎప్పుడైతే హాల్ మార్క్ మన ఇండియాలో ప్రవేశం కాకముందు మీరు చూసుకుంటే మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి లేకపోతే మీ తాతల దగ్గర నుంచి వచ్చిన గోల్డ్ తీసుకొని వెళ్ళి ఈ రోజు ప్యూరిటీ చెక్ చేస్తే 70% కంటే ఎక్కువ ప్యూరిటీ ఉండదు. ఓకే, హ్మ్. 80% మాక్సిమం. సో మనకు ఒక ఆర్నమెంట్ గోల్డ్ భారతదేశంలో 22 క్యారెట్ గోల్డ్ సేల్ చేయాలంటే అబ్సల్యూట్లీ 92.7 ప్యూరిటీ ఉండాలి. అంతకు మించి 1% కూడా తక్కువ ఉండకూడదు. సో 22ఆ? 24ఆ? 22 అండి. 24 క్యారెట్ తో ఆర్నమెంట్స్ ఉండవు. 24 క్యారెట్ తో ఆర్నమెంట్స్ చేయలేరు. ఓన్లీ ఒక కాయిన్ మాత్రమే చేస్తారు. సో 99.99% ప్యూరిటీ వచ్చేసి 24, 92.7 ప్యూరిటీ 92.7 అంటారు. కేడిఎం గానీ 92.7. ఆ మొత్తానికి ఖచ్చితంగా షాప్ లాంటి ఎవరైతే మీరు సెల్లర్ ఉన్నారో దానికి గ్యారంటీ ఇవ్వాలి. దాన్ని హాల్ మార్క్ ద్వారా టెస్ట్ చేయించి దానికి ఒక ఐడి జనరేట్ చేయాలి.
బిఐఎస్ అని ఉంటది. మీకు ఆ బిఐఎస్ యాప్ లో వెళ్ళి ఆ నంబర్ కొడితే ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ప్యూరిటీ అంతా మీరు అన్నారే, ఏ మెటల్స్ వాడతారు దాంట్లో, అంటే మిగతా మెటల్స్ కాపర్ ఏదైతే ఉంటుందో, రెడ్డిష్ కోసం సిల్వర్ వాడతారు, కొంచెం గోల్డ్ కలర్ రావాలంటే కాపర్ వాడతారు, టైప్ ఆఫ్ దాన్ని బట్టి మెటల్ వాడతారు. సో మిగతా ఏదైతే ఉందో అది దాని సరుగు ఎంత ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ దాంట్లో ఇవ్వాలి. బట్ ప్యూరిటీ విషయంలో మోసం చేయడానికి లేదు. కాబట్టి మీరు ఏ ఊర్లో కొన్నా హాల్ మార్క్ అనేది లేకుండా మీరు ఏ ఆర్నమెంట్ కొనద్దండి. హాల్ మార్క్ ఐడిని వీలైతే బిఐఎస్ యాప్ లో చెక్ చేసుకోండి. ఎంత వెసులుబాటు ఉన్నప్పుడు మీరు ఆ నాలెడ్జ్ పెంచుకోండి. ఒక రోజు కావాలంటే సుమన్ టీవీ ద్వారా డిజిటల్ గా మనం ప్రొజెక్ట్ చేసి చూపిద్దాం. అంటే హాల్ మార్క్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి. బట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. మీరు ఊర్లో కొన్నా, షాప్ లో కొన్నా ఖచ్చితంగా ఒకవేళ మీకు అందుబాటులో ఉన్న కంపెనీ ద్వారా చేయించుకున్నారు, మంచిగా చేస్తాడని ఉన్నప్పుడు వచ్చి మీరు హైదరాబాద్ లో ఎక్కడికైనా వెళ్ళి షాప్ లో ప్యూరిటీ చెక్ చేసుకోవచ్చు. మీకు ఆ ప్యూరిటీ చెక్ లేకుంటే రేపు పొద్దున అంత మొత్తం వాల్యూ ఇవ్వరు. సో ఆ ప్యూరిటీ కాబట్టి చెక్ ఎంత ఛార్జ్ చేస్తారు ఇప్పుడు వేరే షాప్ లో? ఇప్పుడు మన ప్యూరిటీ దగ్గర చెక్ జనరల్ గా 400 రూపీస్ నుంచి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మీకు ఒక బిల్ జనరేట్ చేసి ఇస్తారండి. ఆ బిల్ కి ఎక్కడైనా కూడా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే అది హాల్ మార్క్ కి సంబంధించిన టెస్ట్ అన్నమాట. ఆ టెస్ట్ లో మీకు ఆ స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని మళ్ళీ ఇంకో చెక్ వెళ్ళినప్పుడు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, మీరు వెళ్ళి అదే ఆర్నమెంట్ ని ₹1,00,000 కొనుక్కున్నారు. సరే మొన్ననే మనం ఒక వీడియో చేశాం సుమన్ టీవీ ద్వారా. ఇప్పుడు బంగారంలో రుణాలు తీసుకుంటే 75% ఉండేది 85% ఎల్టీవీ చేశారు. ఒక ₹1,00,000 తాకట్టు పెడితే 85,000 ఇమ్మన్నప్పుడు వాళ్ళు ప్యూరిటీ చెక్ చేసి, లేదంటే మీరు క్లెయిమ్ చేస్తున్న బంగారం లేదు, మీకు 60,000 వస్తాయి అనుకోండి, మీరు నష్టపోయినట్టే. బంగారం ప్లెడ్జ్ చేయడానికి వెళ్తే ఆ లెండర్ కూడా ఇప్పుడు ప్యూరిటీ సర్టిఫికేట్ జనరేట్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే తిరిగి ఇచ్చేప్పుడు మళ్ళీ మీరు ప్యూరిటీ చెక్ చేసుకుంటే అది మ్యాచ్ కావాలి. మీరు అవగాహన లేకుండా కొనుక్కొని నష్టపోతున్నారంటే అది 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 మీ లోపమే. ఎస్, మీరు అన్నట్టుగా 10 లక్షలు 20 లక్షలు అంత పెట్టడానికి ముందుకు వస్తారు ఆర్నమెంట్స్ కొనేటప్పుడు. కానీ వ్యక్తుల మీద నమ్మకం, ఆ షాపు యజమానులతో ఉన్నటువంటి ఆ ర్యాపోనో ఇవన్నీ చూసి ఎస్ మనకు తెలిసిన వ్యక్తే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కొంటున్నాము అంటూ సో గుడ్డిగా నమ్మేసేటువంటి వారు చాలామంది 80-90% మార్కెట్లో వాళ్ళే ఉంటారు. సో ఎక్కడా కూడా బయటకు మీరు అన్నట్టుగా హాల్ మార్క్ టెస్ట్ చేయించుకోవడం ఇవన్నీ కూడా పెద్దగా జరగవు. మీరు అన్నట్టు పెద్ద పెద్ద షోరూమ్స్లో అలాంటి వాటిలో మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి. చిన్న చిన్న షాపుల్లో ఏదైనా కొంచెం లోన్ రూపంలో అంటే రుణంగా కొంచెం కొంచెం ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేవాళ్ళు అస్సలు వీటిని ఎక్కడ కూడా మెయింటైన్ చేయరు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీరు అంటున్నట్టు చాలా మంచి విషయం చెప్పారు. ఈ ఎక్కడొస్తుందంటే ప్రాసెస్, మీ దగ్గర ఉన్న పాత నగల్ని కరిగించి కొత్త నగలు చేయించే ప్రాసెస్ లో ఊర్లలో వెళ్తారు, చిన్న చిన్న షాపుల్లో వెళ్తారు, మన బంగారే కదా తిరిగిచ్చి మళ్ళీ ఇంకొక ఆర్నమెంట్ చేసేటప్పుడు అక్కడ ప్యూరిటీ మిస్ అవుతుందండి. అక్కడ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఒక నగ జనరేట్ అయితే ఇప్పుడు కొత్త నగ మ్యానుఫ్యాక్చర్ చేస్తే హాల్ మార్క్ మ్యాండేటరీ. హాల్ మార్క్ లేకుండా అమ్మడం నిషేధం. సరే సెకండ్ టైర్ లో, థర్డ్ టైర్ లో, పట్టణాల్లో, ఇవి గ్రామాల్లో అమ్ముతుండొచ్చు అక్కడ ఇక్కడ, కానీ మాక్సిమం నగలకి ఇప్పుడు హాల్ మార్కింగ్ అయిపోయింది. అరే కానీ రీసైక్లింగ్ వచ్చినప్పుడే ప్రాబ్లం. సో రీసైక్లింగ్ లో మీరు శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా ప్యూరిటీ టెస్ట్ చేసుకోండి. మీరు ఏ ప్రాసెస్ లో వెళ్ళినా, ఏ షాప్ లో వెళ్ళినా, మీరు జిఆర్టీలు, ఖజానాలు, మలాబర్లు ఒక 100 షాప్ లో వెళ్ళినా కూడా మీరు అక్కడికి వెళ్ళి ఈ నగ ఇచ్చి ఎక్స్చేంజ్ చేసి మేము కొత్త నగ తీసుకుంటామంటే వాళ్ళు వెంటనే స్లిప్ చేసి ఇస్తారు. మీరు కొత్త నగ తీసుకోకుంటే ₹400 ఛార్జ్ చేస్తారు. సింపుల్. మాకు ఇది ఉందండి, ఈ నగ వాల్యూ చెప్పండి, బంగారు నాణ్యత చెప్పండి, మేము కొత్త నగ కొంటామంటే ఖచ్చితంగా వాళ్ళు చేసిస్తారు. కొద్ది పెద్ద పెద్ద షాప్స్ అయితే మీరు దాన్ని ఛార్జ్ కూడా చేయరు. అంటే మీరు ₹10 పెట్టుకునే కిలో టమోటానే 10 సార్లు చెక్ చేస్తారు. దీంట్లో పుచ్చుందా, ఇది మెత్తగుందా అని. సో 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టే బంగారు ఇది నాణ్యత ఉందా లేదా, మనిషిని నమ్మద్దండి. ఎందుకంటే ప్రాసెస్ లో తప్పు జరిగిండొచ్చు, అంటే ఉద్దేశపూర్వకంగా కాకపోవచ్చు, కానీ కలవాల్సిన కంటే ఎక్కువ వేరే మెటల్స్ కలిపి ఉండొచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు శ్రద్ధ పెట్టండి. ఈ విషయంపై మీరు బంగారం మా దగ్గర ఉంది అనుకుంటున్నారు, కానీ అది ఎంత వాల్యూ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. సో ఇది బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా బంగారు కొనేటప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కొనాలి. మీరేమో బంగారు మా దగ్గర ఇన్ని గ్రాములు, ఇంత వెయిటేజ్ బంగారు ఉంది, ఇంత వాల్యూ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. కానీ అది వాస్తవంగా తీసుకువెళ్ళి షాపులో దాన్ని అమ్మాలన్నా లేదంటే వస్తువులను మార్పిడి చేసుకోవాలనుకున్నా కూడా సో అప్పుడు అసలు మీరు తీరా మోసపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్యూరిటీ టెస్ట్ అనేది, హాల్మార్క్ టెస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. దీనికి సంబంధించి కూడా అవగాహన పెంచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.